సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలండి ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి మాటలు కానీ మనం శ్రద్ధగా కానీ గమనించినట్లయితే, చూడండి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చూడండి, ఎవరికి దీవెనలు అనేవి వస్తాయంట? నమ్మకంగా ఉన్నవారికంట. చూడండి, నువ్వు ఎప్పుడైతే ఒక మనిషిని ఎదుట నమ్మకంగా ఉంటావు, అప్పుడు ఆ మనిషి నేనేం చేస్తాడండి, తనకు ఒక నమ్మకస్తుడిగా నియమించుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, చూడండి, అలాగే దేవుడు కూడా అంట, దేవునికి ఎవరైతే మనుషుడు నమ్మకంగా ఉంటాడో ఆ నమ్మకస్తుని బట్టి అంట దేవుడు ఏం చేస్తాడంట, ఆ మనుషునికి ఏం చేస్తాడంటండి, మేలు కలుగు చేస్తాడంట, దీవెనలు కుమ్మరిస్తాడు. చూడండి, ఒక మనిషి దీవించబడాలంటే, ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే, ఒక మనిషి చూడండి ఇదిగో తనకున్న శ్రమల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి చూడండి విడిపించబడాలంటే మొదటిగా మనుషులు ఏం చేయాలండి, దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలి. చూడండి, చాలా మంది మనుషులు దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకగలుగుతున్నారండి, బ్రతకట్లేదు ప్రియమైన సహోదరి సోదరులు. ఎందుకంటే ప్రతి మనుషుడు చూడండి దేవునికి నమ్మకంగా నడిచినట్టు కాకపడి దేవుని ఎదుట నమ్మకత్వాన్ని ఏం చేసుకున్నారంట, కోల్పోతున్నారు ప్రియమైన సహోదరి సోదరులు. చూడండి, దావీదుని గాని మనం చూసుకున్నట్లయితే చూడండి, దేవుని ఎదుట ఎలాగున్నాడంట, దేవునికి హృదయానుసారుడుగా, దేవునికి నమ్మకమైన వాడిగా. చూడండి, ఎక్కడో గొర్రెలు కాసినటువంటి వాడిని దేవుడు చూడండి అభిషేకించి రాజుని చేస్తే, చూడండి రాజు అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దేవుడికి నమ్మకంగా ఉండి ఒక దినాన్ని ఏం చేశాడంట, దేవుని మాటని ఏం చేశాడంటండి, తృణీకరించాడంట. దేవుని యొక్క మాటని తృణీకరించి, చూడండి దేవుని యొక్క విధానాన్ని తృణీకరించి ఒక స్త్రీతో పాపం చేసి వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. చూడండి, చాలా మంది కూడా నేటి కాలంలో మనుషులు మొదట్లో చూడండి మారు మనసు పొందుతున్నారు, దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు, దేవుని యందు భక్తి చేస్తున్నారు. చూడండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతికి మరలా ఏం చేస్తున్నారు, ఏమైపోతున్నారండి, దేవుణ్ణి తీసి పక్కన పెట్టి లోకంలోకి. చూడండి, మొదట్లో మారు మనసు పొందినటువంటి కొత్తలో చూడండి ఎలాగున్నారండి, మందిరానికి వచ్చి రాత్రి పగలు ప్రార్థన చేసేవాళ్ళు. చూడండి, మారు మనసు పొందిన కొత్తలో చూడండి దైవజనుడు ఆపడగానే దైవజనుడు చూసి గడగడ వణికేవాళ్ళ. చూడండి, వందనాలు చెప్పేవాళ్ళు, ప్రార్థన నేర్చుకునే వాళ్ళు, దర్శనాలు మాట్లాడేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. చూడండి, ఒక దినాన ఏమైపోతున్నారు, వారికి ఉన్న నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే చూడండి, ఇదిగో సంవత్సరం దాటగానే 2 సంవత్సరాలు దాటగానే భక్తిలో ఇదిగో మేము ఎదిగిపోయాం, మేము జ్ఞానం కలిగి ఉన్నాం, మాకు ఇదిగో భక్తి పెరిగింది అనే ఆలోచన కలిగి చాలా మంది ఏం చేస్తున్నారంట, భక్తిలో నుంచి తొలగిపోతున్నారు. చూడండి, దేవుడు సౌలుని రాజుగా చేస్తే కొన్ని దినాలు దేవుడి మాటని, మరలా కొన్ని దినాల తర్వాత దేవుడిని విడిచిపెట్టి ఎవరు మాట విన్నాడండి, మనుషుల మాట విన్నాడండి. చూడండి, చాలా మంది దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు. బ్రతుకుతున్నారా? చూడండి, ఇదిగో మొదట్లో మటుకు ఇదిగో నా పాపాన్ని దేవుడు విడిపించాడు, నాకున్న శ్రమల నుంచి నన్ను రక్షించాడు, నాకున్నటువంటి త్రాగు నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనం నుంచి ఆయన నన్ను విడిపించాడని చెబుతున్నారే కానీ తర్వాత ఉండే కొద్దీ ఆ నమ్మకత్వాన్ని చూపించలేకపోతున్నారు.
కొన్ని శ్రమలు రాగానే దేవుడిని విడిచిపెడుతున్నారు, కొన్ని సమస్యలు రాగానే దేవుడిని విడిచిపెడుతున్నారు, కొన్ని బాధలు రాగానే దేవుడిని విడిచిపెడుతున్నాడు. చూడండి, కొన్ని సంఘంలో సమస్యలు రాగానే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరు, చూడండి ప్రియమైన సహోదరులారా, అంతం వరకు నువ్వేం చేయాలంటే దేవునికి నమ్మకంగా బ్రతకాలి. చూడండి, అంతం వరకు నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతికినాడు, అప్పుడు నీకు మేలు కానీ దీవెనలు కానీ దొరుకుతాయి. చూడండి, దేవుడి సన్నిధికి వచ్చిన కొత్తలో దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. ఎన్నో చూడండి సూచక్రియలు జరిగిస్తూ ఉంటాడు. మనకున్న శ్రమలను దేవుడు విడిపిస్తూ ఉంటాడు. కొన్ని ప్రమాదాల నుంచి చూడండి రక్షిస్తూ ఉంటాడు. ఇలా అన్నీ చేస్తూ ఉండండి. చూడండి, ఏం చేస్తాం, మనం బాగా అలవాటు పడిపోతాం. ప్రతి సమస్య దేవుడు తీర్చుతాడని అలవాటు పడిపోతాం. ఒక్క సమస్య దేవుడు తీర్చకపోతే ఏం చేస్తాం? అయ్యా, ఎందుకు నువ్వు తీర్చట్లేదు? నాకున్న సమస్యలు ఎన్నో తీర్చావు కదా, ఎందుకు తీర్చలేకపోతున్నావు? నేను ప్రార్థనకు వస్తున్నా కదా, నేను సంఘంలో ఉన్నా కదా, నేను దేవుని మందిరంలో బ్రతుకుతున్నా కదా, అలాంటిది నా సమస్య ఎందుకు తీర్చట్లేకపోతున్నావు? ఎన్నో సమస్యలు తీర్చాయి నాకు, అలాంటిది సమస్య నాకు తీర్చట్లేదు ఎందుకు? కాబట్టి ఏదైనా మనిషిని ఆశ్రయిస్తే పోయిద్దేమో. అన్నారు లేదు చెప్పండి. చూడండి, దేవుడు చేసిన మేలులను అనుభవించి కూడా మరలా చూడండి ఆ మేలులు విడిచిపెట్టండి. ఏం చేస్తున్నావు? అండి, ఆ సమస్యల కొరకు లోకంలోకి, ఆ ఇబ్బందుల కొరకు లోకంలోకి మొదట్లో ఉన్న నమ్మకత్వం తర్వాత నీలో ఉన్నట్లేదా? రాను రాను భక్తి చూడండి సన్నగిల్లిపోతుంది. మొదట్లో చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4-5 గంటలు ప్రార్థన చేసేవారు, ఏకాంత ప్రార్థన చేసేవారు. చూడండి, ఉదయం సాయంత్రం వేకుజామున లేచి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని చూడండి పొద్దుగూకులు చదివేవాళ్ళు, దేవుడి సన్నిధికి క్రమంగా వచ్చేవాళ్ళు. అలాంటి చూడండి కొన్ని దినాల తర్వాత అంట ఏమైపోతున్నారు? ఆ నమ్మకత్వాన్ని చూపించలేకపోతున్నారు. చూడండి, నువ్వు దేవునికి ఎలాగ ఉండాలంటే నమ్మకమైన వాడిగా ఉండాలి. దేవునికి ఎప్పుడైతే నువ్వు నమ్మకమైన వాడిగా ఉండవో అప్పుడు నీ నమ్మకత్వాన్ని బట్టి అంటే ఏం చేస్తారండి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నన్ను దేవుడికి నమ్మకంగా బ్రతుకుతున్నావా? చూడండి, నమ్మకంగా బ్రతకడం అంటే ఏంటి? చూడండి, కొంతమంది తల్లిదండ్రులకు నమ్మకంగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? కొంతమంది బిడ్డలు చూడండి తల్లిదండ్రులు చెప్పిన మాటే, అమ్మా ఇదిగో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అంటే బయటికి ఎక్కడే కూర్చొని చదువుకుంటే ఎక్కడే కూర్చొని చదువుకుంటా. అమ్మ ఇదిగో పలానా కాలేజీలో నువ్వు చదవాలంటే అక్కడ చదువుతారు. పలానా నువ్వు ఇదే ఉద్యోగం చేయాలంటే అదే ఉద్యోగం చేస్తారు. పలాని టయానికి నువ్వు ఇంటికి రావాలంటే అదే టయానికి ఇంటికి. తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం జీవించే వాళ్ళు నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు నమ్మకంగా బ్రతుకుతారు. ఉన్నారు లేదు చెప్పండి. చూడండి, కొంతమంది భార్యాభర్తలకు నమ్మకంగా బ్రతుకోవాలి ఉన్నారు. భర్త మాట చదవదాడతారా? ఇదిగో నువ్వు పలానా ఇంటికి పోవద్దంటే పలానా వాళ్ళతో మాట్లాడద్దంటే మాట్లాడు, నేను వచ్చే టయానికి ఇవన్నీ సిద్ధపరచంటే సిద్ధపరుస్తారు. ఎందుకంటే చూడండి, భర్త వచ్చేటప్పుడు అన్నీ అనుకుంటాడు ఏమనండి, రాగానే నాకు ఇవన్నీ సిద్ధపరచు. ఎందుకని? భార్య మీద భర్తకి నమ్మకం. చూడండి, కొంతమంది నేను తప్పు చేసినా కానీ నమ్ముతారండి. నా భర్త ఇలా చేయడు, నా భార్య ఇలా చేయదు, నా బిడ్డలాగా చేయరు, నేను వారిని ఎలాగా పెంచలేదు. వారు తప్పుడు మార్గంలో నడవరు. నువ్వే అబద్ధపు మాటలు ఆ వ్యక్తుల మీద చూద్దాం. నువ్వే వారి మీద మాటలు చదువుతున్నావు, నువ్వే వారిని లాగా ఇది అపాసం చేసి చదువుతున్నావు, వారి మీద అబద్ధ సాక్ష్యం చదువుతున్నావు. నేను సత్యరాకు కూడా ఆ మనిషి ఇలా చేశాడంటే నేను నమ్మను.
ఎందుకని ఆ మనుషుని మీద ఇతనికి నమ్మకాన్ని కలిగించారు. ఉన్నారు లేదా చెప్పండి అలాంటి ఉన్నారు లేదా? చూడండి, మనుషుని మీద నమ్మకం కలిగించే వాళ్ళు ఉన్నారు లేదా? కొంతమంది భార్యను నమ్ముతారు, కొంతమంది బిడ్డలు నమ్ముతారు, కొంతమంది తల్లిదండ్రుల్ని నమ్ముతారు. చూడండి, కొంతమంది దేవుణ్ణి కూడా అలాగే నమ్ముతారు. వాళ్ళు చూడండి, కొంతమంది దేవుణ్ణి ఏం చేస్తున్నారంట, విడిచిపెడుతున్నారు. ప్రేమైన సహోదరి సోదరులారా, చూడండి పౌలు చూడండి క్రూరుడు ఉన్నవాడు చనిపోయిన చూడండి మార్చబడిన తర్వాత తను చనిపోయే వారికి ఏం చెబుతున్నాడండి? నేను మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టానని సాక్ష్యం చెబుతున్నాడా? నేను మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టాను, దేవుణ్ణి వదిలిపెట్టాను, ఆయన నాకు శ్రమ తెచ్చాడు, ఆయన నాకు బాధలు తెచ్చాడు, ఆయన వల్ల నేను శోధనలు అనిపించాను, ఆయన వల్ల నేను కొడా దెబ్బ తిన్నాను, ఇలాంటి దేవుడు నాకు వద్దు, ఆయన అసలు నాకేమేలు చేయలేదు అన్నాడండి. ఏం చెబుతున్నాడు చూడండి, ఒక మాట చెబుతున్నాడు. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించుకొని వారందరికీ అనుగ్రహించును. ఏంటండి? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించాడు. ఎన్నాళ్ళు దేవునికి నమ్మకంగా బ్రతికాడు చూడండి, తను మరణించేంత వరకు దేవునికి నమ్మకంగా బ్రతికాడు. మరి మనం మరణించేంత వరకు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నావా? చూడండి, కొన్ని దినాలు మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తున్నాం? ఆత్మలో తప్పిపోతాం. వ్యభిచారం చేయని వాళ్ళు వ్యభిచారం చేస్తున్నాం, దొంగతనం చేయని వాళ్ళు దొంగతనం చేస్తున్నాం, అబద్ధాలు ఆడిన వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నాం, నీచ కార్యాలు జరిగించిన వాళ్ళు నీచ కార్యాలు జరిగిస్తున్నాం, వేషధారులకు బ్రతుకుతున్నాం, అనేకమైన పాపాలు. దేవునికి నమ్మకంగా బ్రతకపోతే ఏమన్నా ఉపయోగం ఉందా? చూడండి, ఒక కొట్టులో యజమానుడు ఒక మనుషుణ్ణి పనికి పెట్టుకున్నాడు. చూడండి, యజమానుడు ఆ మనుషుని పనికి పెట్టుకున్నటువంటి కొత్తలో ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పండి? 100 కట్ట ఆ మధ్యలో బస్తా మధ్యలో కొట్లు ఎక్కడో గట్ట పడేస్తాడు. లేదా చూడండి, ఒక 500 నోటు ఎక్కడో గట్ట పడేస్తూ ఉంటాడు. చూడండి, ఇటు పొద్దున్నే వచ్చి కొట్టు దగ్గరకు వచ్చి కొట్టు ఊడ్చే సమయంలో లోపల ఏదండి ఊడ్చే సమయంలో ఆ కింద పడిన 500 నోటు తీసుకుంటాడు. తీసుకోవడానికి యజమానుడు నమ్మకంగా ఏం చేస్తాడని తన మీద పరీక్షిస్తాడని, నమ్మకత్వం ఉందో లేదని పరీక్షిస్తాడు. చూడండి, ఇతను ఊడ్చి 500 నోటు తీసుకొని జేబులో పెట్టుకుంటే ఒక వారానికి ఏం చేస్తాడు? అరే నువ్వు మా పనిలో వద్దు. ఎందుకని? చూడండి, లక్షల విలువైనటువంటి సరుకును ఎవరికి అప్పగించాలి? ఆ పనివాడికి అప్పగించాలి. ఎందుకంటే యజమానుడు కొన్ని సమయాల్లో ఉంటాడు, కొన్ని సమయాల్లో ఉన్నాడు. అవునా కదా? చూడండి, కొన్ని సమయాల్లో ఉంటాడు, కొన్ని సమయాల్లో ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆ మనిషిని పరీక్షించినప్పుడు అతను 500 నోటు తీసుకుంటే ఏమైనట్టు? ఇతను దొంగ, ఇతను మన దగ్గర నమ్మకంగా పని చేయలేడు. కాబట్టి అతను ఏం చేస్తారు? తీసుకెళ్ళి అయ్యా నువ్వు కొట్టొద్దు వద్దు మానేయని. అదే చూడండి, 500 నోటు తీసుకొచ్చి యజమానికి ఇది కింద పడిందని ఇస్తే ఏం చేస్తాడు? అతన్ని నమ్మి లక్షలు విలువ చేసే కొట్టుని దుకాణాన్ని అతనికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఎందుకని? ఆ మనుషుడి మీద నమ్మకం రావాలంటే అతను ఏ తప్పు కూడా చేయకూడదు. అలాగే చూడండి, దేవుడికి నువ్వు నమ్మకంగా బ్రతకాలంటే మొదటిగా నీలో ఏ తప్పు ఉండొచ్చా?
చూడండి, యోసేపు అంట తండ్రి ఎదుట ఎలాగ బ్రతికాడంట, నమ్మకంగా బ్రతికాడు. తన అన్నలతో పాటు పనికి వెళ్ళినప్పుడు అంట తన అన్నలు చేసిన ప్రతి చెడు కార్యాన్ని తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడు? తండ్రికి చెప్పేవాడు. తర్వాత తన అన్నలు అతను అమ్మేసిన తర్వాత చూడండి, పోతీఫర్ దగ్గర ఎలా బ్రతికాడు? పోతీఫర్ భార్య వచ్చయ్యా, నువ్వు యవనస్తుడివి, నేను యవనస్తురాలని, నువ్వు నాతో పాపం చేయి, ఇదిగో ఈ ఉన్నటువంటి వస్తువుల మీద, ఇక్కడ ఉన్నటువంటి సమస్తం మీద నీకే అధికారం, నా భర్త ఇచ్చాడు కాబట్టి నన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడు లేదా నన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా మన ఇద్దరం సంతోషంగా బ్రతుకుదాం, 4 గదుల మధ్య చేసింది ఎవరికి తెలియదంటే ఇతను అన్నాడు, అమ్మా పరమనున్న దేవుడి దృష్టికి నేను ఏమవుతానన్నాక దోషి అవుతానన్నాడు. ఎందుకని? ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో అమ్మా, ఇదిగో నేను ఈ పాపం చేయలేను, నీ యజమాని నాకు అన్నీ అప్పగించాడు కానీ నేను నాకు అప్పగించలేదు. చూడండి, అతను తండ్రి ఎదుట నమ్మకం ఉన్నాడు, యజమాని ఎదుట నమ్మకం ఉన్నాడు. చూడండి, తర్వాత అతను చెరసాలలో వేయబడిన తర్వాత అక్కడి నుంచి ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చిందండి. 7 సంవత్సరాలు కరువు వచ్చిన సమయంలో ఈ చూడండి యోసేపు ఎలా ఉన్నాడంట, ఆ ధాన్యం మీద అధికారిగా ఉండి అక్కడ ధాన్యం మొత్తాన్ని నమ్మి రాజుకి ధనాన్ని అప్పచెప్తున్నాడు. ఆ సమయంలో తన అన్నలు వచ్చి చూడండి, ఆ అన్నల్ని తండ్రిని చెప్పుకున్న అన్నాడయ్యా, ఇదిగో మనం గొర్రెలు కాసుకునే వాళ్ళు ఐగుప్తీయులకు మనం హేయులు కాబట్టి వారు మిమ్మల్ని వెలివేస్తారు, కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను గొర్రెలు కాసుకునేవాడిని ఏం చేయమన్నాడు? యాకోబుని వెళ్ళి ఫరో రాజుకి చెప్పన్నాడు. చూడండి, ఫరో రాజుని యాకోబుని ఏం చేయమన్నాడంట? ఇదిగో నేను గొర్రెలు కాచుకున్నటువంటి వాడిని చెప్పాను. చూడండి, నా మాట చెప్పిన చూడండి యోసేపుకి ఏమెత్తాడంట రాజు. చూడండి, యోసేపుకి తన తల్లి చూడండి తన తండ్రికి తన సహోదరులకు ఒక ఊరు ఎత్తాడు. అయినా కానీ ఇతను చూడండి రాజు ఎదుట ఎలా ఉన్నాడు? నమ్మకంగా. చూడండి, తండ్రి ఎదుట, అధికారి ఎదుట, రాజు ఎదుట, అలాగే దేవుని ఎదుట కూడా యోసేపు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపుకి ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడండి? తోడుగా మరి చూడండి, అలాంటి నమ్మకంతో మనలో ఉందండి. మనం దేవుడికి నమ్మకంగా ఉన్నామా? ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో, మనం చేసేటువంటి ప్రతి విధానంలో దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకుతున్నామండి. చూడండి, నమ్మకంగా బ్రతకాలి. మనం చనిపోయేంత వరకు దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలి. చూడండి, ఒక భక్తుడు ఉన్నాడు, ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఎలా బ్రతికాడు ఆయన? యోసేపుకి చూడండి, క్షమించండి, యేసు ప్రభు ఎంపట తిరిగాడు. యేసు ప్రభు వెనకమాలే తిరిగి ఏం చేశాడంట? యేసు ప్రభు చేసే ప్రతి కార్యం చూశాడు. యేసు ప్రభు సేవ చేయడం చూశాడు. యేసు ప్రభు చూడండి సంఘంలోకి వెళ్ళి చూడండి అక్కడున్న మనుషుల్ని మార్చడం చూశాడు. చూడండి, ఆహారం లేని వారికి ఆహారం పెడతాం చూశాడు. బలహీనమైన వారిని బాగు చేయడం చూశాడు. చూడండి, అనేకమైన వాటిని చూడండి యేసు ప్రభు చేయడం ఎవరు చూశారు? ఇస్కరియోతు యోధ చూశారు. మరలా అన్నాడయ్యా, నేను బందిపోటు దొంగనయ్యా, నన్ను మార్చావు, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గర నమ్మకంగా బ్రతుకుతాను. చూడండి, ఒకసారి నమ్మకంగా నీ దగ్గర బ్రతుకుతాను అని వచ్చినాడు ఎలా ఉండాలి? యేసు ప్రభుకి నమ్మకంగా అయినా బ్రతకాలి. అవునా కదా? చూడండి, కొన్ని దినాలు నటించాడు, నాటకాలు ఆడాడు. చూడండి, అతనితో పాటు ఆహారం తిన్నాడు, అతనితో పాటు పడుకున్నాడు. ఇదిగో యేసు ప్రభుతో పాటు సంచారం చేశాడు. ఇదిగో 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు నడిచాడు. ఒక దినాన్ని ఏం చేశాడంట? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఇదిగో యేసు ప్రభుని నేను అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారని అడగగానే వాళ్ళు అన్నారు,
ఇదిగో 40 వెండి నాణాలు నీకు ఇస్తాననగా ఆ వెండి నాణాలు తీసుకొని ఏం చేశాడంట, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు ఎవరు ఆ ప్రధాన యాజకుడికి తెలియదు కాబట్టి చూడండి, యేసు ప్రభుని చూపించి, ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను అతనే యేసు క్రీస్తు అని చెప్పి ప్రధాన యాజకుల దగ్గర చూడండి, వారు అక్కడికి గెత్సెమనే తోటకు చూడండి, యేసు ప్రభు నాకు చూడండి పట్టుకోవడానికి వచ్చిన సమయంలో అక్కడ వాళ్ళంతా చూడండి కత్తులు అనేకమైన వాటిని బల్యాలు అవన్నీ తీసుకొని చూడండి అతను పట్టుకోవడానికి వస్తే అక్కడున్న వాళ్ళందరూ పారిపోతుంటే యేసు ప్రభు ఒక్కడే నిలబడి ఉంటే అక్కడికి ఇస్కరియోతు యోధ వచ్చి యేసు ప్రభుని ఏం చేశాడంట, ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోగానే అక్కడున్న మనుషులందరూ ఎత్తునే యేసు ప్రభు అని అనుకున్న ప్రధాన యాజకులందరూ అతన్ని ఏం చేశారు, పట్టుకున్నారు. చూడండి, ఒక మనిషి నమ్మకంగా ఉన్నట్టుండే యేసు ప్రభుని ఏం చేశాడు, మోసం చేశాడు. అందుకని అన్నాడు, అలాంటి మనుషునికి శ్రమ, ఇలాంటి మనిషి పుట్టకుండా మేలు అన్నాడు. ఎందుకంటే ఒక మనిషికి నమ్మక ద్రోహం మనం చేయకూడదు. అలాంటి చూడండి, ఒక మనిషికే నమ్మక ద్రోహం చేయకూడదు అన్నప్పుడు మరి దేవునికి మనం నమ్మక ద్రోహం చేయొచ్చండి. మరి దేవునికి నమ్మక ద్రోహం ఎలా చేస్తున్నావు? ఆయన ఆజ్ఞలు మీరుతున్నావు, ఆయన కట్టలు మీరుతున్నావు, ఆయన చెప్పిన మాటని మేరుతున్నావు. చూడండి, ఆయన ముందర దేవుడి సన్నిధిలో పాటలు పాడి లోపలికి వెళ్ళి పాపం. కాబట్టి ఇలాంటి జీవితం ఉంటే నీకు ఎప్పుడు మేలు కలుగుదా? ఇగో మా కుటుంబంలో శ్రమలుండి, మా కుటుంబంలో బాధలుండి, మా కుటుంబంలో బలహీనతలుండి, ఇగో నా పరిస్థితి ఏంది, నేనేందని అంటే చూడండి, నమ్మకమైన వారికంట దీవెనలు నిండుగా. చూడండి, యోబు గారు తనకి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా ఏం చేశాడంట, చివరికి తన దేహం కుళ్ళిపోయినా కానీ ఆయన ఎక్కడికి వచ్చాడు, పెంట కుప్పల మధ్య కూర్చొని ఏం చేస్తున్నాడండి, పెంట కుప్పల మధ్య కూర్చొని చిల్ల పెంకులతో చూడండి తన దేహాన్ని గీరుకుంటా బాధలో కూడా, అయ్యా నేనేమన్నా పాపం చేశాను, శ్రమ రావడానికి కారణం ఏంటి, నేనేమన్నా నీకు నమ్మకంగా బ్రతకలేదా? చూడండి, యోబు జీవితం అంటే ఎలాంటిదంటే యథార్థవంతులు, న్యాయవంతులు, చెడుతనాన్ని సృష్టించినవాడు. చూడండి ఎంత భక్తి జీవితం అండి. చూడండి, దేవుడే ఆ యోబు మీద సాక్ష్యం పలుకుతున్నాడు. సాతాను శోధించినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కుటుంబం పోయినా, ధనం పోయినా, ఏం పోయినా కానీ ఏం చేశాడంట ఆయన, ఎన్ని పోయినా కానీ దేవునికి నమ్మకంగా, అయ్యా నాలో ఏ పాపం ఉంది చెప్పయ్యా, నువ్వేమి చేయలేదా, నేనే ఏదో దోషం చేసి ఉంటాను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం చేస్తామంట, అలాంటి జీవితం మనం జీవితావా? చూడండి, అందుకని అంటే ఇదిగో నువ్వు నమ్మకంగా బ్రతికితేనే నీకు యేసేపు చూడండి నమ్మకంగా బ్రతికాడు కాబట్టి ఐగుప్తు దేశానికి రాజుగా ఇచ్చాడు. చూడండి, యోబు నమ్మకంగా బ్రతికాడు కాబట్టి తన కుమారులు మరణించిన మరలా కుమారుల్ని తిరిగి ఇచ్చాడు. తను పోగొట్టుకున్నటువంటి సమస్తానికి రుణంతలుగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు లోకంలో కూడా దేవునికి నమ్మకంగా బ్రతికితాయి, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నూరంతల ఆశీర్వాదాన్ని నీకు కలుగు చేస్తాడు. కాబట్టి అలాంటి నమ్మకత్వం కలిగి జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని కాక ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిది.